కానీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు నన్ను సార్ బిల్ ఇవ్వడం కంపల్సరీయా అని. జిఎస్టీ ఒక రూల్ ఉంది సార్, ఎక్కడైతే 200 రూపాయల కంటే తక్కువ ఉంటుందో అక్కడ బిల్ ఇవ్వడం మ్యాండేటరీ కాదు. కానీ కస్టమర్ బిల్ ఇవ్వడం మాత్రం బిల్ ఇవ్వాల్సిందే. అందుకే సార్ మనం మెడికల్ షాప్కి వెళ్తాం, కంప్యూటర్ బిల్ కానీ మాన్యువల్ బిల్ కానీ ఏదైనా బిల్ మ్యాండేటరీ సార్. ఆ బిల్లో జిఎస్టీ రాసి ఉండాలి, ఆ బిల్ పైన ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉండాలి, అక్కడ అమౌంట్ రాసి ఉండాలి. మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ సార్. ఎందుకు చాలా మంచి క్వశ్చన్ అంటే సార్ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే కొంచెం రెస్టారెంట్లో వాడు జిఎస్టీ వేస్తున్నాడు, 2000 బిల్లు 5% జిఎస్టీ వేస్తారు, బిల్లు బాగానే ఉంది. ఆ బిల్లు పైన వ్యక్తి జిఎస్టీ నెంబరే లేదు. అవును కొన్ని ఉండవు. అవును జిఎస్టీ నెంబర్ లేకుండా జిఎస్టీ ఎలా తీసుకుంటారు సార్? జిఎస్టీ నెంబర్ లేదు అంటే ఆయన జిఎస్టీ రిజిస్టర్ పర్సన్ కాదు. మీరు ఇంత మంచి ఛానల్ పెట్టారు, ఈ మంచి మూమెంట్ లో మన వ్యూవర్స్ నుంచి అడ్వైజ్ ఇస్తాను సార్. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే బిల్లు ఖచ్చితంగా చూడండి, ఆ బిల్లు పైన అయితే జిఎస్టీ నెంబర్ ఉందా లేదా. జిఎస్టీ నెంబర్ ఉన్నట్టయితే ఆ జిఎస్టీ వ్యాలిడ్, లేకపోతే నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ, సార్ జిఎస్టీ నెంబర్ ఉంటే అది కరెక్టా రాంగా మాకేం తెలుసు అని డౌట్ వస్తుంది. మనకి జిఎస్టీ వెబ్సైట్ ఉంది సార్, www.gst.gov.in. అక్కడ సర్చ్ ట్యాక్స్ పేర్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ ట్యాక్స్ పేర్ దగ్గరికి వెళ్తే ఆ బిల్లో ఉన్న జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ జిఎస్టీ నెంబర్ వ్యాలిడ్ కాదా వచ్చేస్తుంది. అవునవును వ్యాలిడ్ అనుకోండి కట్టాల్సిందే, వ్యాలిడ్ కాదా పట్టుకొని ఉతకారేయండి అంతే. ఎందుకంటే జిఎస్టీ తీసుకునే అధికారం లేకుండా ఎలా తీసుకుంటారు సార్ వాళ్ళు జిఎస్టీ? సార్ నాతో జరిగింది సార్, ఇది నాతోనే జరిగింది సార్. నేను ఒక మిల్క్ షేక్ షాప్కి వెళ్ళాను, ఈ పేరు చెప్పలేను కానివ్వండి, ఒక షాప్కి వెళ్ళి మిల్క్ షేక్ తాగాను, 200 రూపాయలు బిల్ వేసాడు, దానిలో జిఎస్టీ వేసాడు. జిఎస్టీ నెంబర్ అనేది 15 డిజిట్లు ఉండాలి, అక్కడ 14 ఉంది. నేను అక్కడే డౌట్ వచ్చింది సార్, 14 ఉండాలి 15 ఉండాలి కదా అంటే ఆ వ్యక్తి కనుక సార్ మిస్టేక్ అయింది సార్ అని ఉంటే నేను అనేవాడిని కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా నాతోని, సార్ జిఎస్టీ అంటే ఇలానే ఉంటుంది సార్ మీకు తెలియదేమో. అమ్మా ఆ ఒక్క మాటతో అయిపోయింది సార్. అలా మాట అన్నాడంటే మన కామన్ మ్యాన్కి ఎలా ఉంటుంది సార్? హట్ అయిపోతాం. కామన్ మ్యాన్ ఏమనుకుంటారు, అరే నిజమేమో మనకేం తెలుసు అనుకుంటారు, వదిలేస్తాడు. నేను ఇమీడియట్ అన్నా, నువ్వు బయటికి రా బాబు, ఫస్ట్ మీ మేనేజర్ కాల్ చేయి, అసలు మీ ఫైనాన్స్ ఓవర్ కాల్ చేయి అని చెప్తే వాళ్ళు మిస్టేక్ అయిపోయింది సార్, ఇది మీరు అది జిఎస్టీ నెంబర్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది సార్, మాకు నెంబర్ రాలేదు అందుకే టెంపరీ నెంబర్ వేసాం సార్ అని చెప్పాడు. అక్కడ టెంపరీ నెంబర్ వేస్తే జిఎస్టీ ఎలా తీసుకుంటారు? ఆ మాట చెప్తే ఆయన సారీ చెప్పి రాదు కదా సార్. సార్ జిఎస్టీ టెంపరీ నెంబర్ అంటే జిఎస్టీలో ఆన్లైన్ అప్లికేషన్ వేస్తాం, రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ వేసాడు, అప్పుడు టెంపరీ నెంబర్ వస్తుంది. ఆ టెంపరీ నెంబర్ అంటే దాన్ని ఏఆర్ఎన్ నెంబర్ అంటాం మనం, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. అది ఉంటే జిఎస్టీ నెంబర్ వచ్చినట్టు కాదు. దాని తర్వాత జిఎస్టీ ప్రొసీజర్ అని చేసి అప్పుడు నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ అదేనండి. ఇతని నెంబర్ రాలేదు, ఇంకా రాకుండా రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయనకి ఏదో డాక్యుమెంట్స్ ప్రాపర్ లేకుండా రాలేదని చెప్పి ఏఆర్ఎన్ నెంబర్ వేసి చేస్తున్నాడు, అప్లికేషన్ నెంబర్ వేసి జిఎస్టీ తీసుకుంటున్నాడు. అలా తీసుకుంటాడు సార్ అంటే నేను జిఎస్టీ కట్టట్లేదు గవర్నమెంట్ కి, ఆ తీసుకుని పాకెట్లో ఇస్తున్నాడు. ఇంత పెద్ద విషయం సార్, నేను అతను క్లియర్ గా చెప్పా. నెక్స్ట్ నేను మళ్ళీ వస్తా, రేపు నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను. ఇప్పుడు అలాంటి కేసు ఉంటే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? అలాంటి కేసు ఉంటే సార్ ఆన్లైన్ లో జిఎస్టీ వెబ్సైట్ లో ఆప్షన్ ఉంటుంది సార్, మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, అదొక ఆప్షన్ ఉంది. కన్స్యూమర్ కోర్ట్ అనేది మనలో చాలా బాగా తెలుసు, ఇవాళ రేపు ఇండియాలో చాలా జరుగుతున్నాయి. మనం క్యారీ బ్యాగ్ కోసమే కవర్ పై డబ్బులు తీసుకుంటేనే దానికి కోర్టులకు వెళ్ళిన రోజులు ఉన్నాయి, పార్కింగ్ ఫీజు తీసుకుంటే కోర్టులకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో మనకి దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం డెఫినెట్గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు సార్.